మిత్రులారా, ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. చరిత్రలో నిలిచిపోయే సందర్భము. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా పేరుగాంచి తెలుగు తనానికి నిండుతనాన్ని తీసుకొచ్చి తెలుగు తేజాన్ని ప్రపంచమంతా కూడా చాటి చెప్పి తెలుగు వారికి ఒక గుర్తింపు తెచ్చి తెలుగు పౌరుషాన్ని దేశ రాజకీయ ముఖచిత్రంలో వెలిగించి తాను ఒక వెలుగు వెలిగి ఆ వెలుగు ద్వారా ప్రజలకు అనేక రకాలైన సందేశాలు అదేవిధంగా మేలు చేసినట్టు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క సినిమా ఏదైతే ఉందో వారి జీవిత చరిత్రను ప్రతిబింబిస్తూ చేపట్టిన సినిమా ఈరోజు మనం క్లాప్ కొట్టి ప్రారంభించుకుంటున్నాం. రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు ఇలాంటి కార్యక్రమాలకి మామూలుగా రారు. నేను తప్పనిసరిగా ఆ నియమ నిబంధనలు ఎలా ఉన్నా తప్పనిసరిగా రావాలని ఎందుకు అనుకున్నానంటే, శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం ఉంది, వ్యక్తిగతంగా స్నేహం ఉంది. అలాగే ఆయన చేసిన ఏవైతే పనులు అవుతున్నాయో అవి చరిత్ర గుర్తుంచుకోదగినట్టు పనులని చెప్పని నేను భావిస్తున్నాను. ఈ మార్చి 29న మరి మొట్టమొదటిసారిగా రామారావు గారు సినిమాలు అవుతున్నాయో అది లవకుశ కావచ్చు, పాతాళ భైరవి సినిమా, తర్వాత లవకుశ, తర్వాత దేశోద్ధారకులు, ఈ సినిమాలన్నీ కూడా విజయవంతంగా మరి ప్రదర్శించబడి తిరిగి విజయవంతం అయ్యేట ఆ రోజు ఇవాళ. అందుకని ఈ రోజుని శ్రీ బాలకృష్ణ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి, రామారావు గారి కుటుంబ సభ్యులందరూ కలిసి వారిని తరతరాలు గుర్తుంచుకునేందుకు గాను ఈ యొక్క సినిమా రూపకాన్ని రూపొందించడం చాలా సంతోషం. అందుకే నేను ఇవాళ ఢిల్లీ నుంచి ఉదయాన్నే బయలుదేరి వచ్చాను. కొద్దిసేపట్లో మళ్ళీ మహారాష్ట్ర పూనాకి వెళ్ళవలసి ఉంది. పూనాకి వెళ్ళి మళ్ళీ రాత్రికి రావాల్సి ఉంది. అయినప్పటికీ కూడా రామారావు గారు ఒక చరిత్రను సృష్టించాడు. ఆయన చరిత్రలో నిలిచిపోతాడు. కానీ చరిత్రలో నిలిచిపోవాలంటే చరిత్ర సృష్టించడం ఎంత ముఖ్యమో చరిత్ర రాయడము, చరిత్రను సినిమాగా తీయడము, చరిత్రను మిగతా వాళ్ళకి తెలియజెప్పడం కూడా చాలా అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీ బాలకృష్ణ చేపట్టడం మరి యొక్క విశేషం. తండ్రి నిర్వర్తించినట్టు నిజమైన పాత్రను, జీవన పాత్రను సజీవంగా మళ్ళా మన ముందు చూపించే ప్రయత్నం కుమారుడు చేయడం బహుశా దేశ చలనచిత్ర రంగంలో అలాగే దేశ చరిత్రలో అది ఒక వినూత్నమైన అధ్యాయానికి దారి చూపిస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. సినిమా చాలా శక్తివంతమైన సాధనం. సినిమా ఈజ్ ఏ పవర్ఫుల్ కమ్యూనికేషన్. ఆ సినిమా మనుషులను ప్రభావితం చేస్తుంది. సినిమాను మళ్ళా చేపట్టడం చాలా సంతోషం. నాకు మనసులో ఎంతో సంతోషంగా ఉంది. శ్రీ బాలకృష్ణ నాకు ఈ విషయం చెప్పగానే నేను ఎక్కడున్నా ఎప్పుడున్నా ఎలా అయినా సరే అడ్జస్ట్ చేసుకొని తప్పనిసరిగా వస్తానని చెప్పాను నేను. సరే, పార్లమెంటు కూడా జరగడం లేదు, జరగడం లేదు, మనందరం కూడా తెలిసిన విషయం అనుకో. అది వేరే విషయం. ఏది ఏమైనా సరే ఇవాళ ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడం మనందరికీ కూడా ఒక చక్కని అవకాశంగా నేను భావిస్తున్నా. రామారావు గారు నటనలో చరిత్ర సృష్టించాడు. రామారావు గారు రాజకీయంలో చరిత్ర సృష్టించాడు. రామారావు గారు తెలుగు భాషలో చరిత్ర సృష్టించాడు. రామారావు గారు మన ఒక దరహాసానికి, మందహాసానికి, ఆ దర్పణానికి, ఆ టీవీకి, ఆ రోషానికి, ఆ వేషాలకు దేనికైనా సరే రామారావు గారంటే రామారావు గారు అన్నట్టుగా ఆయన నటించారు. మనం చాలామంది మనం శ్రీకృష్ణుడు చూడలేదు, చూసే అవకాశం కూడా లేదనుకోండి. శ్రీరామచంద్రుని చూడాల. శ్రీరామచంద్రుడు ఎలా ఉంటాడు, శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడంటే మనకు తక్షణం గుర్తొచ్చేది రామారావు గారు. ఎందుకంటే రామారావు గారు ఆ పాత్రలో ఆయన నటించిన తీరు, ఆయన ముఖవళికలు, ఆయన హావభావాలు, ఆయన నడక, ఆయన మాటలు, ఆయన యొక్క డైలాగులు, ఆ వాటికి ప్రతిస్పందన
ఇవన్నీ ఆయనే ప్రత్యేకంగా నటించి ప్రజల యొక్క జీవితాల్లో ఒక ప్రత్యేకమైన ముద్రను రామారావు గారు వేశారు. అందుకని తెలుగు జాతి, భరత జాతి ఉన్నంతకాలం వారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చూపించిన నిర్మోహమాటంగా, నిర్భీతిగా, నిస్సంకోచంగా ముందుకు వెళ్ళే అలవాటు ఆయన చేసుకున్నాడు. దానితో పాటు ఈ భాష, తెలుగు భాష అయితే ఉందో దాన్ని మనందరం కూడా గట్టిగా ప్రయత్నం చేసి తెలుగు భాషను కాపాడుకోవాల్సి ఉంది. ఎందుకంటే అది మాతృభాష. తల్లి భాషను మర్చిపోతే తల్లిని మర్చిపోయినబట్టే. అది విషయాన్ని కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. దానిలో ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి. మన భాష ఎంతో మధురమైంది. దాంట్లో ఎలాంటి పదాలు కావాలన్నా సరే, ఎలాంటి సంఘటనకు సన్నివేశానికి కావాల్సిన అతికిట్టిగా ఉండేట పదాలు కావాలంటే తెలుగులో మనకి మెండుగా నిండుగా మనందరం కూడా దొరుకుతాయి. అందువలన దానికి మనం రామారావు గారి పట్ల నిజమైన నివాళి ఏంటంటే, ద రియల్ ట్రిబ్యూట్ టు రామారావుస్ మెమరీ ఈస్ తెలుగులో మాట్లాడాలి, తెలుగును ప్రోత్సహించాలి, తెలుగు వాడినందుకు గర్వించే విధంగా మన వ్యక్తిగతంగా కూడా ప్రవర్తించాలి. నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను, మన భాష, మన యాస, మన మాట, మన ఆట, మన పాట, మన బాట, మన గోస, మన కట్టు, మన బొట్టు, ఆఖరికి మన తిట్టు, ఇవన్నీ కూడా మనది మనగానే ఉండాలి. అది మనది మనగానే ఉండాలి. ఆ మనది మనగా ఉండడానికి పడికట్టునట్టుగా నీకు చూపించిన వాడు, సాదృశ్యంగా నిలబడిన వాడు ఆయన వేషధారణలో కానీ, లేకపోతే ఆయన యొక్క వస్త్రధారణలో కానీ, లేకపోతే ఆయన పలుకుల్లో కానీ, లేకపోతే ఆయన చిరునవ్వులో కానీ ఆయనే సాటి. అందుకని వారి వారసత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయడం. నేను మామూలుగా వారసత్వాలకు మీ అందరికీ తెలుసు, నేను వ్యతిరేకం. వారసత్వం కాదు, మనిషికి కావాల్సింది జవసత్వం అని చెప్పి నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. కానీ వారసత్వాన్ని నేను కొన్ని విషయాల్లో ప్రోత్సహిస్తాను, అభినందిస్తాను. ఏంటంటే మంచి ప్రతిభ కనపరిస్తే, మంచి పనులు చేస్తే, తండ్రి చూపిన దాటిలో నడిస్తే మంచిది. మనకు కావాల్సింది కూడా అలాంటి వారసత్వం. ఆ వారసత్వాన్ని బాలకృష్ణ గారి, ఆ వారసత్వాన్ని మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా కొనసాగించడం ఏతుందో అది చాలా సంతోషం. ఆ వారసత్వాన్ని మరింతగా మిగతా వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని, ఆ వారసత్వం పట్ల గర్వించడమే కాకుండా దాన్ని అందరికీ తెలియజేసే విధంగా నవతరానికి, యువతరానికి, రాబోయే తరానికి, మన తర్వాత తరానికి కూడా అందించాలంటే దానికి ఒక ఉత్తమ సాధనం సినిమా. ఆ సినిమా ప్రయత్నం చేయడం చాలా సంతోషం. ఇది విజయవంతం కావాలని, అందరి మనసులను చూరగొనే విధంగా ఆ సినిమా మనసపడుతున్న విశ్వాసం కూడా నాకు ఉంది. ఎందుకంటే అనుభవజ్ఞులు అనేక మంది ఉన్నారు. రామారావు గారి అభిమాని కానివాడు సినిమా రంగంలో లేడు నాకు తెలిసినంతవరకు. అది ఆయనతో విలన్గా పనిచేసిన వాళ్ళు కూడా ఆయన అభిమానులే మామూలుగా, ఆయన ప్రతి నాయకుడిగా పనిచేసిన వాళ్ళు కూడా. అందువలన అందరి సలహాలతో ఈ యొక్క సినిమా విజయవంతం కావాలని చెప్పని తేజ దర్శకుడు, అదేవిధంగా మిగతా రాఘవేంద్ర గారు పెద్దవారు ఉన్నారు మనకి తెలుగు చలనచిత్ర రంగానికి, అలాగే బోయపాటి శ్రీను, అలాగే ఇంకా అనేక మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి మంచిగా మన చరిత్ర గుర్తుపెట్టుకునే విధంగా రావాలి. సినిమా విజయవంతం కావడం కాదు, చరిత్ర గుర్తుంచుకునే విధంగా, చరిత్రలో నిలిచిపోయే విధంగా రామారావు గారి సినిమా ఎలా నిలిచిపోయాడో ఈ సినిమా కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలా. అది ఒక మ్యూజియంగా రామారావు గారు అంటే ఏంటంటే ఆ సినిమా చూస్తే కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. ఆయన చూడని వాళ్ళకు కూడా, ఆయన గురించి పూర్తిగా తెలవని వాళ్ళకు కూడా అనే విధంగా ఆ సినిమాను రూపొందించాలని చెప్పని నేను భావిస్తూ ఒక చక్కని సందేశాన్ని ఈ సినిమా ద్వారా ప్రజలకు అందించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు శ్రీ బాలకృష్ణ గారికి, అలాగే మిగతా మిత్రులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ముందే చెప్పాను, నాకు రామారావు గారంటే చాలా అభిమానం. వాళ్ళ కుటుంబ సభ్యులన్నా కూడా అభిమానం. ఎందుకంటే వాళ్ళు ఆయన కుటుంబ సభ్యులు కాబట్టి, వాళ్ళ వారసత్వాన్ని నిలబెడుతున్నారు కాబట్టి, మిగతా కారణాలు కాదు. అందుకని ఇవాళ వాళ్ళందరూ కూడా కలిసే అవకాశం మళ్ళా లభించింది. కుటుంబం అందరూ కూడా కలిసి ఉన్నారు. ప్రపంచంలో భారతదేశానికి 2 విషయాలు ఉన్నాయి. మన సంస్కృతిని మనం ఏమంటామో తెలుసా? వసుదైక కుటుంబం అని. ఈ జగమంతా ఒక కుటుంబం అని. జగమంతా సర్వే జన సుఖినో భవంతు, వసుదైక కుటుంబం అని చెప్పే ఏకైక జాతి భారత జాతి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో మిగతా వాళ్ళు ఇష్టపడేది, ఈర్ష్యపడేది మన దేశంలో 2 ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మికత, 2 కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థలో ఎంత బలం ఉందో చెప్పలేం మనం. ఆ అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, బావ, మరిది, తమ్ముడు, మనవడు, మనవరాలు వాళ్ళందరినీ చూస్తూ ఉంటే, వాళ్ళతో సమయం గడుపుతూ ఉంటే ఆ సంతోషం చెప్పనరివి కాంది. అందుకని మనందరం కూడా కుటుంబ వ్యవస్థను
రక్షించుకోవాలని, రాబోయే రోజుల్లో మన భాషను కూడా పరిరక్షించుకోవాలని మీ అందరికి కూడా నేను సలహా ఇస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ అభినందన తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకోవడం నమస్కారం. జై హింద్. అందరికీ నమస్కారం. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప రామారావుతో పనిచేసే భాగ్యం కలగలేదు. ఇవాళ నా జీవితానికి బంగారు భవిష్యత్తు, బంగారు బాట వేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆయన బయోపిక్ చేస్తున్న బాలయ్య ధన్యుడు, దర్శకత్వం వస్తున్న తేజ అదృష్టవంతుడు. తేజ, బాలకృష్ణ, మీ ఇద్దరు నాకు కోరిక ఉంది, అది తీర్చాలి. తేజ, ఈ సినిమాలో ఒక్క షాట్ అయినా రామారావుని నేను డైరెక్ట్ చేసే అవకాశం కావాలి. విచ్చేసిన పెద్దలందరికీ, నందమూరి అభిమానులకి అందరికీ నా అభివందనాలు. ఒకనాడు మనకు తెలుగువాడికి గుర్తింపు లేని సమయంలో మనమంతా మదరాసీస్. బాబు, నేను చెప్పే ఒక మాట, ముఖ్యమైన మాట ఉంది, వినండి. ఒకనాడు మనమంతా మదరాసీస్ అంటే ఏ తెలుగువాడైనా, తమిళవాడైనా, ఎవరైనా నార్త్ ఇండియాలో మనమంతా మద్రాసీస్. అటువంటి మద్రాసీస్ కాదురా మేము తెలుగువాళ్ళం అని ఫస్ట్ చాటి చెప్పింది ఎన్టీ రామారావు గారు. అటువంటి తెలుగువాడికి ఒక గుర్తింపు తీసుకొచ్చి తెలుగువాడి ఖ్యాతిని పతాక స్థాయికి మొట్టమొదటిసారిగా తీసుకెళ్ళిన నందమూరి వారికి, వారి కుటుంబ సభ్యులకు నా అభినందనలు. అటువంటి మహత్తరమైన చరిత్ర సృష్టించిన అతని రామారావు గారి చరిత్రని తిరిగి తెర మీదకి తీసుకురావడమే ఒక సాహసం. బాలకృష్ణ అర్హుడు దానికి అనేది వేరే ఎవరూ చెప్పక్కర్లేదు. ప్లస్ అటువంటి సాహసం చేయడానికి ఒక దమ్మున్న మనిషి కూడా బాలకృష్ణ గారు. ఈ స్క్రిప్ట్ని మొట్టమొదటిసారిగా 2.5 సంవత్సరాల క్రితం విష్ణు అని కో ప్రొడ్యూసర్గా ఉన్న నా స్నేహితుడు విష్ణు, కనపట్లేదు ఇక్కడ, అతను చెప్పినప్పుడు బ్రహ్మాండంగా ఉంది, తప్పనిసరిగా దీన్ని యాక్ట్ చేయాలంటే వేరే ఎవరు లేరు, బాలకృష్ణ గారు తప్ప అని ఆ రోజు మాట్లాడుకున్నాం. కానీ ఇది జరుగుతుంది అని నేను అనుకోలేదు. ప్రత్యేకంగా ఇది జరుగుతున్నందుకు అతనికి, ఈ అవకాశం వచ్చిన తేజాకి, నీవు తప్ప ఇది చేయడానికి వేరే ఎవ్వరూ లేరు అన్న బాలకృష్ణ గారికి, అందరికీ, ఈ యూనిట్ సభ్యులందరినీ నేను కంగ్రాచులేట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను రామారావు గారి పెద్ద ఫ్యాన్ని. ఆయన సినిమా డైరెక్షన్ చేసే అవకాశం వస్తుందని నేను కళ్ళలో కూడా అనుకోలేదు. నేను ఫస్ట్ నన్ను వచ్చి అడిగితే నేను కరెక్ట్ కాదేమోనండి, ఆయన లెవెల్కి నేను తీయలేనేమో అన్నా. కానీ విష్ణు గారు కాదు, ఆయనే కరెక్ట్, మీరే చేయండి అన్నారు. ఇది నిజంగా చాలా లక్కీ, చాలా అదృష్టం చేసుకుంటే కానీ ఈ సినిమా రామారావు గారి సినిమా డైరెక్షన్ చేసే అవకాశం రాదు. వచ్చింది, దీన్ని ఎలాగోలా నిలబెట్టి బాగా తెస్తానని ట్రై చేస్తున్నా. ఏమైనా చిన్న తప్పులుంటే తర్వాత క్షమించాలి మీరు. కానీ డెఫినెట్గా బాగా వస్తుంది. కథ బాగా వచ్చింది, బాలకృష్ణ గారు బాగా చేస్తారు. కథతో నేను చాలా హ్యాపీగా ఉన్నా. నేను రాసిన కథ కాదు, జరిగిన కథ, చాలా గొప్ప కథ అయింది. కథ కాదు, చరిత్ర, చాలా గొప్ప చరిత్ర. అసలు చదువుతుంటే ఒక సినిమా సరిపోదు, ఒక 6 సినిమాలు తీయాలి, అంత ఉంది సినిమాలో. దాన్ని 6 సినిమాలు కాదు, ఒక సినిమాలోకి తేటానికి మాకు టైం పడుతుంది. చాలా బాగా వస్తుంది. మేము దసరాకి రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం, చూద్దాం. థ్యాంక్ యూ.
క్లాప్ ఇవ్వడానికి విచ్చేసిన మన రాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారికి, అలాగే మిగతా మా చలనచిత్ర కుటుంబ సభ్యులంతా ఉన్నారు ఇక్కడ, రచయితలు, దర్శకులు, నిర్మాతలు, నటులు, ఒక్కొక్కరిని పేరు పేరున వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసినందుకు ముఖ్యంగా మా జమున గారు, సింగీతం శ్రీనివాసరావు గారు, అలాగే మా రాఘవేంద్రరావు గారు, సరే కోదండరామిరెడ్డి గారు, కోడి రామకృష్ణ గారు, ఒక్కొక్కళ్ళు, కీరవాణి గారు, అలాగే మా పూరి గారు, చార్మి గారు, మన అంబికా కృష్ణ గారు, సోదరుడు డాక్టర్ రాజశేఖర్ గారికి, సరే ఇక గోపాల్ గారు, డైరెక్టర్ గోపాల్ గారు, ఒక్కొక్కళ్ళు, అలాగే మా తమ్ముడు రామకృష్ణ, నా కుటుంబ సభ్యులు, అలాగే ఇక మా రచయితలు ఉన్నారు, పరుచూరి వెంకటేశ్వర గోపాలకృష్ణ గారు జారుకున్నాడు ఆయన, తర్వాత మా సాయి మాధవ్ గారు ఉన్నారు, శ్రీనాథ్ గారు ఉన్నారు, ఈ చిత్రం రైటర్సు అందరు కూడా ఇక్కడికి విచ్చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చున్నారు, అలాగే మా సంవత్సరం కూర్చొని నా అభిమానులు, నందమూరి అభిమానులు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా శుచిత్వం మాతృరూపేణ పితృరూపేణ సుజ్జవాన్ ఉదరో వంశ రూపేణ ఆత్మ పుణ్యస్తు భాగ్యవాన్ అంటారు. అంటే ఒక తల్లి వలన మనకు వచ్చేది ఏంటంటే ఒకటేమో శారీరక మానసిక శుభ్రత, అలాగే ఒక తండ్రి వలన మనకి వచ్చేది ఏంటంటే ఆ తండ్రి ఒక సంస్కారంతో మనకు వచ్చేది ఏంటంటే ముఖ్యంగా మనకి జ్ఞానము, అలాగే ధర్మ విచక్షణ మనకు అబ్బుతుంది. అలాగే వంశంలో ఒక వంశంలో పుట్టిన ఆ వంశం యొక్క గుణాల వల్ల మనకి వచ్చేది ఒకటి పరిపాలన దక్షత, అలాగే ఉదార హృదయము, సంస్కారము, దాంతో దర్పము, ఇవన్నీ కూడా అక్కడి నుంచి వస్తాయి. కానీ మనం అష్టైశ్వర్యాది భోగభాగ్య సంపత్తి, అలాగే మన ఇవన్నీ వచ్చేవి మన యొక్క పుణ్యం వల్ల మనకి దక్కుతుంది. సో ఇవన్నీ 4 మేళవించిన నాకు ఈ జన్మనిచ్చిన భగవంతుడికి ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఎన్టీఆర్, నేను చాలాసార్లు ఎందరో నటినటులు కూడా చెప్పారు, ఎన్నో సందర్భాల్లో ఎక్కడ కూడా నేను షూటింగ్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన గురించే మాట్లాడతాను. ఎందుకంటే నాకు తెలిసిందల్లా ఆయనే. నాకు తండ్రిగానే కాకుండా ఒక గురువు, దైవం అంతా కూడా ఆయనే నాకు. ఇక ఎన్టీఆర్ అన్న మాట ఒక హృదయ స్పందన, పేదవారి ఆరాధ్యం ఆ నామధేయం, తెలుగువారి గుండె చప్పుడు ఎన్టీఆర్. అందరూ అనుకుంటున్నట్టు ఎన్టీఆర్ అంటే నేను కేవలం నందమూరి తారక రామారావు గారు కానీ చూడను, నేను నా తండ్రిగానే చూడను. ఎందుకంటే ఈ భూమి మీద ఎందరో పుడతారు, గిడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేరు. మనం ఎక్కడ పెడితే ఎవరిని పెడితే వాళ్ళు మహానుభావులు అంటాం, స్టేజ్ మీద ఎక్కిన వాళ్ళందరినీ మహానుభావులు అంటాం. మహానుభావులు అంటే నా లెక్కలో ఒక శంకరాచార్యులు వారు, ఒక నేను అనౌన్స్ చేశాను 60 సంవత్సరాలు నేను చేస్తానని, అలాగే రామానుజాచార్యులు వారి జీవిత చరిత్ర, అలాగే ఒక అంబేద్కర్ గారు ఉన్నారు, ఒక గౌతమబుద్ధ శాతకర్ణి ఉన్నాడు, ఒక మహాత్మా గాంధీ గారు ఉన్నారు, ఇప్పుడు మనకు ఒక ఎన్టీఆర్ గారు నిలువెత్తు రూపం. ఎందుకంటే స్వాతంత్రం రాకముందు అదే స్వాతంత్ర పోరాటం మనం చదువుతున్నాం పుస్తకాల్లో. ఈ రోజుల్లో అసలు ఈ సోషల్ స్టడీస్ ఏదైతే చిన్నప్పుడు పాఠ్యాంశంగా ఉండేదో అది కూడా ఇప్పుడు అసలు ఉంచాలా తీసేయాలన్న ఉద్దేశంతో కూడా ఉన్నారు కొన్ని ప్రభుత్వాలు, రాష్ట్రాల ప్రభుత్వాలు. ఎందుకంటే ఇప్పుడు ఒత్తిడి పెరిగిపోయింది, దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి పిల్లలకి ఈ యొక్క చదువు పోటీ పెరిగిపోయింది. సో దాంట్లో సతమతమవుతున్న వాళ్ళకు ఈ హిస్టరీ అన్నది, చరిత్ర అన్నది ఒక ఆప్షనల్గా పెట్టి వాళ్ళకి అవసరమైతే ఎవరికైనా ఆర్కియాలజీయో లేకపోతే ఆర్కైవ్సో అలాంటివి ఏమైనా సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ భవిష్యత్తు ఏదైనా అటువైపు వెళదాం అనుకుంటే వాళ్ళకి ఆప్షనల్స్గా పెట్టాలనుకుంటున్నారు. అటువంటి సమయంలో మరి ఎన్టీఆర్ అంటే నేను చెప్పాను, నేను కేవలం నందమూరి తారక రామారావు గారు కానీ కాదు, ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన నటరాజ నటసింహుడు, టీ అంటే తారామండలంలోని తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు రాజకీయ దురంధర యుగంధరుడు,
రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. ఇందా చెప్పాను మహానుభావులని. నేహాభి కమణ శ్రోతి ప్రత్యవాయును విద్యతే స్వల్పమప్పస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్ అంటారు. అంటే ఎందరో పుడతారు కానీ వాళ్ళకి ఆ చావు పుట్టుకలతో భయం ఉండదు. వాళ్ళు పుట్టింది ఒక కారణభూతులు వాళ్ళు, అంటే కారణ జన్మలు వాళ్ళు పుట్టింది భగవంతుని ఒక సాధనగా. అంటే ఎంత భగవంతుడు ఉన్నా కూడా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. అటువంటి పట్టుదల. మరి ఆయన ఎటువంటి వ్యతిరేక పరిస్థితుల్లో కూడా తల వంచక ముందుకు సాగిన ధీరోద్ధాతుడు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడిన ఒక శూరుడు, ధీరుడు. అలాగే తెలుగు వెలుగును ప్రపంచం నలుమూలలా ప్రసరింపజేసిన ఒక తెలుగు వెలుగు నందమూరి తారక రామారావు గారు. అంతేకాకుండా ఆయన నాడు కేవలం అంటే కళ కోసమే కాదు, సమాజం కోసం. అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని లేపేది కళ. ఏంటి వెంకటేశ్వర గుర్తుందా డైలాగ్? అవి చాలామంది సినిమాల్లో చెప్తుంటారు. అది నిజం చేసి చూపించిన మనిషి. వాళ్ళకు కూడా డైలాగ్ ఇచ్చిన స్ఫూర్తి ఒక ఎన్టీ రామారావు గారు. సో అటువంటి ఆయన జీవిత చరిత్ర మనం చూస్తున్నాం. నేను చెప్పాను దైనందిన కార్యకలాపాల్లో మనం ఎలా అట్లా మరుగున పడిపోకూడదు. ఈరోజు జరిగింది రేపు మర్చిపోయే, లేకపోతే ఈ రోజుకే బ్రతుకుతున్న కాలం ఈ రోజులు. అంటే ఈ రోజుకే రేపు ఏమైపోతామో తెలియదు, ఏ కార్ యాక్సిడెంట్లో పోతామో తెలియదు, ఏ ఫ్లైట్ పడిపోతామో తెలియదు, ఏ రైలు యాక్సిడెంట్లో పోతామో తెలియదు అన్నట్టు చాలా ఇన్సెక్యూర్గా బతుకుతున్న ఈ రోజుల్లో మరి నిన్న జరిగింది రేపు, లేకపోతే ఈరోజు జరిగింది ఈరోజే మర్చిపోయి ఈ రోజుల్లో ఆయన చరిత్ర శాశ్వతంగా నిలిచిపోవాలి భావి తరాలకన్నా ఒక తలంపుతో. ఎందుకంటే ఇందాక వెంకయ్యనాయుడు గారు చెప్పారు, సినిమా అంత పవర్ఫుల్, అంత మాధ్యమం వేరేది లేదు అని. వేరేది లేదు అంటే మరి వేరే ఎవరు కూడా చేయలేరు రామారావు గారి పాత్ర. ఆ అదృష్టం ఇందాక నాకు కలిగినందుకు, ఆ ఆలోచన ముందుకే ఆలోచన కలిగిందంటే మా విష్ణు గారిని నేను అభినందించాలి ఈ సభాముఖంగా. ఆయన వచ్చాడు ముందు నా దగ్గరికి, ఇట్లా రామారావు గారిది చేద్దాం అనుకుంటున్నానండి అన్నప్పుడు నేను అన్నాను, అది అందరం కలిసి చేసుకుందాం. ఎందుకంటే కుటుంబ సభ్యులు మేమంతా కూడా ఉండాలి దాంట్లో పాలు పంచుకోవాలి. అందులో మా నాన్నగారు కదా, అది మా నాన్నగారి జీవిత చరిత్ర అని అంతా కలిసి సాయి కొరపాటి గారు ముందుకు వచ్చారు. నేను కూడా ఉంటాను ఇందులో భాగంలో, ఆ పుణ్యంలో నేను కూడా కొంచెం పాలు పంచుకుంటానని. సో ఇలా ప్రతి వాళ్ళు అంటే భాషలకి అతీతంగా, ఎందుకంటే భాషలకు అతీతంగా అంటున్నానంటే రేపు చూస్తారు ఈ సినిమా ఎలా వస్తుందో. రామారావు ఒక నటుడిగా పక్కన పెడితే అంటే సరే ఇక ఆయనకి ఎవరిని పోటీ లేదు. అంటే కొండతో పొట్టేలు ఢీకొన్నట్టు, లేకపోతే సింహరాజు మనకు కుందేలు ఎదిరించినట్లు ఉంటుంది రామారావుతో ఎవరిని పోటీ పడాలంటే. సరే ఇక ఆయన జాతీయ స్థాయిలో కూడా మరి రాజకీయాల్లో ఎన్నో మార్పులకి ఆయన ఆదర్శమై ఇవాళ ఎన్నో పార్టీలు వాళ్ళ అధికారంలో ఉన్నా కూడా జాతీయ స్థాయిలో అవన్నీ రామారావు గారు పెట్టిన భిక్షే అని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రవేశపెట్టిన పథకాలని పోరాడి ప్రజలు వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు దక్కించుకున్నారు ఆ పథకాలని. సో అలా ఆయన కేవలం మన తెలుగు జాతి కాదు, యావత్ భారతదేశం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన ఆతార చంద్రకం ఆయన నిలిచిపోవాలి, భావి తరానికి గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో ఈ ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రారంభించడం జరిగింది. చిత్రం స్క్రిప్టు బ్రహ్మాండంగా వచ్చిందని చెప్పారు డైరెక్టర్ గారు. దాంట్లో స్క్రిప్ట్ అనేది రామారావు అయితే సినిమా తీస్తే ఒక 5 గంటల సినిమా అవుతుంది, 5-6 గంటలు. అంటే అంత ఉంది ఆయన చరిత్ర. అంటే ఆయన పట్టుదల విషయంలో అయితేమి, క్రమశిక్షణ విషయంలో అయితేనేమి, ఆవేశంలో విషయం, ఆయన పుట్టాకే ఆవేశం పుట్టిందంటారు అందరూ. అలా ఎంతో ఉంది కథ. దాన్ని ఎలా మనం కుదించి ఒక గాంధీ సినిమా ఉంది, ఎన్నో సినిమాలు కూడా చూసాం మేము ఇన్స్పిరేషన్. ఎన్ని చూసినా కూడా తనివి తిరిగిట్లా మాకు. ఎందుకంటే ఇంకా ఎంతో ఉంది ఆ సినిమాలతో పోల్చుకుంటే, ఎంతో చెప్పాల్సి ఉంది రామారావు గారి ఆయన జీవితం. సో అందుకని ఎటువంటి విషయాల్లోనూ అంటే ఇటువంటి కథ విషయంలో ఎటువంటి తొందరపాట్లు లేకుండా, ఎటువంటి ఏదైతే అందరూ ఎదురు చూస్తారో అభిమానులే కాదు, యావత్ వేళ భారతదేశం అంతా కూడా ఎదురు చూస్తుంది ఈ సినిమా కోసం. సో దాని ఏ అంశాలు తీసుకోవాలి, ఎలా బాగా వాటిని చెక్కాలి, ఎలా కుదించాలి, ఎలా ఆయనకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో అందరం కూర్చున్నాం. స్క్రిప్ట్ మీద అందరం కూర్చొని కష్టపడుతున్నాం. చాలా అద్భుతంగా వస్తుంది స్క్రిప్టు, చాలా అద్భుతంగా ఉంది. సో ఇక మిగతా మా అందరూ పిల్లర్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ మాకున్నారు.
కీరవాణి గారు ఉన్నారు, ఎన్నో అద్భుతమైన సినిమాలు ఆయన బాణీలు సమకూర్చారు. సరే ఇక్కడ మా రైటర్ గౌతమిపుత్ర శాత గారిని డైలాగ్ రైటర్ బొర్రా సాయిమాధవ్ గారు ఉన్నారు. అలాగే శ్రీనాథ్ గారు ఉన్నారు, సినిమా ఇప్పుడు అంత స్టోరీ స్క్రీన్ ప్లే అంతా శ్రీనాథ్ గారు చూసుకుంటున్నారు. అలాగే మా తేజ గారు, ఇక ఆయన అందరూ కూడా ఎప్పుడు మొదలవుతుందా అనుకున్న రోజు ఈరోజు రావడం అన్న దాంట్లో ఒక ప్రాముఖ్యత ఉంది. ఒకటేమో పాతాళ భైరవి సినిమా రిలీజ్ అయింది 15 అయితే మార్చు 29కి సినిమా టాక్ని బట్టి ప్రింట్లు పెంచేసి సౌత్ ఇండియాలోనే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రింట్స్ మార్చి 29కి మళ్ళీ విడుదల చేసి ఎక్స్ట్రా ప్రింట్స్. చిత్రం సూపర్ హిట్ అయ్యి ఎన్టీ రామారావు ఒక మాస్ హీరో, సూపర్ హీరో అయ్యారు ఆయన సినిమాతో. దాని తర్వాత ఒక లవకుశ సినిమా రిలీజ్ అయింది మార్చి 29. అలాగే నాన్నగారి మొదటి రంగుల చిత్రం, కలర్ చిత్రం దేశోద్ధారకులు రిలీజ్ అయింది మార్చి 29. అలాగే ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం. అలాగే ఈరోజు ఈ పవిత్రమైన ప్రాంగణంలో ఏదైతే బ్యానర్ ఉందో రామకృష్ణ సినీ స్టూడియోస్, ఈ స్టూడియోస్ పేరుందో, నా మొదటి చిత్రం తాతమ్మ కళ ఆ బ్యానర్ మీద మొదటి చిత్రం కావడం, మళ్ళీ తిరిగి నేను ఇదే రామకృష్ణ సినీ స్టూడియోస్ ప్రాంగణంలో ఈ యొక్క చిత్రం నాన్నగారి బయోపిక్ పిక్చర్ని, జీవిత చరిత్రని నేను ఆయన పాత్ర చేస్తూ ప్రారంభించడం ఇక్కడ అన్నది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందరో మహానుభావులు ఉన్నారు ఇక్కడ, కోటామిశ్ర గారు ఉన్నారు, ఎన్నో సంవత్సరాలు ఆడిన సినిమాలు ఇచ్చారు నాకు, ముద్దుల మావయ్య, ముద్దుల కృష్ణయ్య, ఒక్కొక్కటి. అలాగే కోదండరామిరెడ్డి గారు, మా అనసూయమ్మ గారు అల్లుడు, బొబ్బులి సింహం, రాణా, నారి నడుము మురారి, అనసూయమ్మ గారు అల్లుడు. ఎక్కడ పోలికలు ఉన్నాయి అతను, ఎక్కడ నారి నడుము మురారి, ఎక్కడ జయసింహ. అలా సరే ఇక్కడ మనకి ఇంకా బ్రదర్ రాజశేఖర్ గారు, ఆయన కూడా పోను యంగ్ అయిపోతున్నాడు ఆయన. అదే మాలో ఉంది, మాది ఉంది ఏంటంటే మా తరం, మాకు ఒక అదృష్టం, ఏదో ఒక చెయ్యాలి, కొత్తదాన్ని ఇవ్వాలన్న ఒక తపన. అందుకే ఇంకా నిలబడను, ఇంకా 20 ఏళ్ళు నిలబడి ఉంటాం. ఎందుకంటే ఎక్కడ సినిమాలు, ఒక రామరాజ్యం తర్వాత ఒక అదేది మన గౌతమిపుత్ర శాత గారిని, అది అయిన తర్వాత ఒక పైసా వసూలు, అది అయిన తర్వాత మా రవి గారు డైరెక్టర్ గారు, కె రవికుమార్ గారు, జయసింహ చిత్రాన్ని అందించిన రవికుమార్ గారు. అద్భుతమైన సినిమాలు, ఒక్కొక్కటి సంబంధం ఉండదు, కానీ మాలో చేయాలని ఒక తపన, ఏదో ఒకటి అందించాలి. సినిమా ఏదో మిగతా పక్కిలో కాకుండా ఒక ప్రత్యేకత, తెలుగు సినిమాకి ఆ ప్రత్యేకత ఉంది. నాన్నగారితోనే మొదలైంది అది. ఆ నాన్నగారు రకరకాల పాత్రలు చేయడం, మంచి పండు వయసులో భీష్ముడు చేయడం, లేకపోతే ఒక రాజు పేద చేయడం, అంత గ్లామర్ హీరో. అదే నాకు భైరవ దీపంలో ఇన్స్పిరేషన్. సింగెత్తు శ్రీనివాసరావు ఉన్నారు ఇక్కడ. మరి ఆయన అదే భైరవ దీపం, శ్రీకృష్ణార్జున యుద్ధం, ఆదిత్య 369. ఆ రోజుల్లో ఈ గ్రాఫిక్స్ అన్నీ లేవు, యూమాటిక్తో షూట్ చేసాం. ఆదిత్య 369, భైరవ దీపం, అద్భుతమైన సినిమాలు. సో ఇలా నా జీవితం, వాళ్ళకి నేను ఇది సభాముఖంగా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. నా మీద నమ్మకంతో, నా నిర్మాతలు వాళ్ళ ప్రతిభా పాఠవంతో, వాళ్ళకున్న అనుభవంతో ఈ సినిమాలన్నీ చేయడం, వీటన్నింటినీ ఘన విజయం చేసిన ప్రేక్షకులు కూడా ఇందులో మీకు కూడా ఘనత దక్కుతుందని. ఎందుకంటే తెలుగు వారికి ఎప్పుడు ఒక కొత్తదనం ఉంది నాన్నగారి నుంచి, అది అలా వస్తుంది వారసత్వంగా. ఆ వారసత్వం నాకు సంతరించినందుకు ఈ సభాముఖంగా అందరికీ, ప్రేక్షక దేవుళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జమున గారు ఉన్నారు, ఆవిడ అక్బర్ సలీం అనార్కల్లో జోధాబాయి, నా తల్లి వేషం వేశారు ఆవిడ. అద్భుతం. అసలు ఆవిడ నటన గురించి నేను మాట్లాడడం సినిమాలో చెప్తే, ఆవిడ అద్భుతమైన సినిమా. ఒక్కొక్కటి సత్యభామ అయితేనేమి, మిస్సమ్మలో, ఇవన్నీ అద్భుతమైన పాత్రలు ఆవిడ. ఇప్పటికీ అదే ఇందాక ఆవిడ లేవబోయారు, నేను వచ్చినప్పుడు లేవండమ్మా అన్నాను, వాళ్ళు కూర్చోండి అన్నమాట. ఎందుకంటే అంత హుషారు ఆవిడ మర్యాద గురించి కాదు అక్కడ విషయం. ఆవిడ చూస్తే మనకు ఒక ఇన్స్పిరేషను. మామూలు ఏమంటాం, ఎందుకమ్మా మీరు పెద్దవారు కూర్చోండమ్మా అంటాం. నేను అలా మాట, అమ్మ లేవండమ్మా. ఎందుకంటే ఆ జనరేషనే వేరు. లేవడం మర్యాద గురించి కాదు, అక్కడ నేను సంతరించు, అక్కడ ఆవిడ ఒక ఇన్స్పిరేషన్. ఆవిడ ఉన్న ఇంకా ఈ వయసులో కూడా ఆవిడ అబ్బాయి వయసు గురించి మాట్లాడకూడదు. అద్భుతం. చాలామంది అందరూ వచ్చారు, అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మొన్ననే ఉగాది అయింది మనకి, రుద్రనామ సంవత్సరం. సో అందరూ కూడా నా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరొకసారి ఆ భగవంతుడు అందరూ కూడా అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, గీతి ప్రతిష్టాలు, శ్రీసంపదలు, ఆయురారోగ్యం, సంపూర్ణ ఆయుష్, నవకరాల అనుకూలం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నందమూరి కుటుంబ సభ్యులకి, నందమూరి అభిమానులకి అందరికీ వందనాలు.
ఎన్టీఆర్ గారి సినిమాలో మేము కూడా పాల్చి పంచుకోవటం మా ఎన్నో జన్మల ప్రతిఫలం ఇది. ఎందుకంటే నేను బాంబేలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఎన్టీఆర్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ అ నేమ్, ఇట్స్ అన్ ఎమోషన్. అండ్ నేషనల్ మీడియా లాస్ట్ 2-3 years క్రితం చేసిన సర్వేలో ఇండియాలో గత 100 ఏళ్లలో అతి మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ ఎవరంటే ఎన్టీఆర్ ఓటేయారు. సో అట్లాంటి గొప్ప వ్యక్తి గురించి సినిమా చేయటం, దాంట్లో నేను కూడా ఒక పార్ట్ అవటం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఫస్ట్ షాట్ గురించి మాట్లాడితే దానవీర సూరకర్ణ. ఆ సినిమా అనేది తెలుగు భాష ఉన్నంతకాలం, తెలుగు సినిమా ఉన్నంతకాలం ఉండిపోతుంది. ఎన్టీఆర్ గారు 3 క్యారెక్టర్లు వేస్తూ దానికి దర్శకత్వం కూడా చేస్తూ 44 రోజుల్లో సినిమా కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఇంత టెక్నాలజీతో కూడా ఎవరు ఆ రికార్డ్ అయితే బీట్ చేయలేరు. దట్ ఈజ్ ఎన్టీఆర్. ఇప్పుడు మన హీరో బాలకృష్ణ గారి సంగతికి వస్తే గౌతమి పుత్ర శాతకర్ణి, ఇట్స్ అ హిస్టారికల్ సినిమా. ఆ సినిమా ఇంకే ఏ హీరో అయినా ఎవరైనా కనీసం 2 ఏళ్ళు పడుతుంది కంప్లీట్ చేయడానికి. కాకపోతే బాలకృష్ణ గారు 81 daysలో ఆ సినిమా కంప్లీట్ చేశారు. దట్స్ ద స్పిరిట్. ఇప్పుడు ఈ జనరేషన్కి ఇన్స్పిరేషన్ బాలకృష్ణ గారు. సో ఈ సినిమాకి వస్తే బాలకృష్ణ గారు తన ఓన్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేద్దామని కొన్ని రోజులుగా అనుకుంటున్నారు. అదే టైంలో మా అదృష్టం, నేను వెళ్ళి బాలకృష్ణ గారిని కలిసినప్పుడు ఈ సినిమా కలిసి చేద్దామన్నారు. బాలకృష్ణ గారు ప్రొడ్యూసర్గా ఫస్ట్ ఫిలిం ఎన్టీఆర్ బయోపిక్ అవటం మా అందరికీ ఆనందంగా ఉంది. అండ్ ఎన్టీఆర్ గారు స్క్రిప్ట్ వస్తే అన్ని సినిమాలు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. 81 daysలో 79 daysలో కంప్లీట్ చేస్తున్న బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారి బయోపిక్ స్క్రిప్ట్ వర్క్ మాత్రమే దాదాపు 1.5 సంవత్సరం వెచ్చించారు. స్పెంట్ మోర్ దాన్ 1.5 years టు వర్క్ ఆన్ ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్ట్. అండ్ మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాము, మీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ఉంటుంది ఈ సినిమా. అండ్ మోస్ట్లీ దసరాకి బయటకు వస్తాం. థ్యాంక్ యూ సార్. అక్బర్ సలీం అనార్కల్లో సలీంగా నటించి ఆనాటి నుంచి నా మనస్సులో ఒక పుత్రుడుగా, కొడుకుగా ఎప్పుడూ నా హృదయం నిండా ఉన్న మా అబ్బాయి, మా బాలయ్య బాబు. మేమంతా బాలయ్య బాబు అనే పిలుస్తాం. ఈ రోజున చాలా నా జీవితంలో మరపురాని ఆనందకరమైన శుభదినం. ముఖ్యంగా బాలయ్య బాబు గారి తండ్రి మహానటులు జీవితంలో అన్ని రంగాల్లో, అటు రాజకీయ రంగం, సినిమా రంగం, అన్ని రంగాలలోనూ అద్భుతమైన విజయాలను సాధించి సృష్టించి ఒక మహానాయకుడిగా, ఒక మహానటుడిగా ప్రపంచ స్థాయిలోనే తెలుగు వారికి గుర్తింపు తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారి సుపుత్రుడు మా బాలయ్య బాబు. నేను ఇప్పుడు ఆ పక్కన కూర్చొని చూస్తుంటే మళ్ళీ ఒక్కసారి ఎన్టీ రామారావు గారిని చూసినట్టే అనిపిస్తుంది నాకు. ముఖ్యంగాను ఆ గెటప్, ఆ రాజా టీవీ, ముఖ్యంగా రామారావు గారు రాముడుగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, రావణాసురుడిగా, భీష్ముడు, వృద్ధుడు, అతి వృద్ధుడు, భీష్ముడు లాంటి అద్భుతమైనటువంటి వివిధ రకాల పాత్రలు, ఒకదానికి పొంతన లేదు. అందుకే ఈ మధ్య పత్రికల వాళ్ళు వచ్చి మీకు ఇష్టమైన హీరో ఎవరు తెలుగులో అంటే నిండు మనసుతో ఖచ్చితంగా చెప్తున్నాను, ఎన్టీ రామారావు గారు. కారణం ఉంది. కొందరు సాంఘిక చిత్రాలకే సరిపోతారు, కానీ అటు సాంఘికం, ఇటు పౌరాణికం, చరిత్రమైనటువంటి చారిత్రాత్మక చిత్రాలు
అన్ని విధాల పాత్రలు చెప్పనలవి కాదు. ఆయన నటించని పాత్ర లేదేమో అనిపిస్తుంది. ముఖ్యంగా రామారావు గారు ప్రజల మనిషి. ఆ రోజున పెళ్లి చేసి చూడు చిత్రంలో నటించి పెద్ద హీరోగా పేరు ప్రతిష్టలు ఉన్న రోజుల్లోనే ఆయన ప్రజా నాయకుడు, హృదయం ఉన్న మనిషి. తన ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకుంటాను, నేనున్నాను అని చెప్పి జీవలక్ష్మి గారు, ఎన్టీ రామారావు గారు క్షామనిధికి రాయలసీమ క్షామంతో ఉన్నప్పుడు ప్రజల మధ్యకి వెళ్ళి మొట్టమొదటిసారిగా ప్రజాసేవకు అంకితమైనటువంటి మహామనిషి ఎన్టీఆర్. రోడ్డు మీద బిచ్చం తాను ఎత్తడమే కాకుండా, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కరువు కాటకాలు వచ్చినా, ఎప్పుడు తుఫాను వచ్చినా మా అందరినీ కూడా పిలిచి దీనిలో పాల్గొనండి, మన ప్రజలు కష్టాల్లో ఉన్నారు అని మరి వీధుల్లో కూడా మా చేత జోడలు కట్టించి మా అందరి చేత మరి దానాలు ధర్మాలు అన్నీ తీసుకొని అవన్నీ కూడా ప్రజలకి అందచేసినటువంటి ప్రజా సేవకుడు, ప్రజా నాయకుడు. అన్నిటికంటే సినిమా రంగంలో చరిత్ర సృష్టించడమే కాకుండా రాజకీయ రంగంలో ఒక అద్భుతమైన చరిత్ర, ఒక అలలాగా వచ్చారు. సముద్రము కెరటాల్లాగా వచ్చి కొన్ని అవినీతిపరులైన పార్టీలను ఏకి పారేసి కేవలం 9 నెలల్లో ఒక పార్టీని, తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజ్యాధికారంలోకి తీసుకొని వచ్చిన సాహసవంతులైన సాహస రాజకీయ నాయకుడు ఎన్టీఆర్. అటువంటి చరిత్ర అన్ని విధాల, అన్ని షేపుల్లో ఆయన చరిత్ర తలుచుకుంటే అద్భుతమైనటువంటి చరిత్ర. ఆ చరిత్రను ఈ రోజున బాలయ్య బాబు సాహసానికి తను కూడా మారు పేరయ్య. మరి చాలామంది కుటుంబాలు సినిమా స్టార్లు, ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నా కొడుకు కూతురు, ఇద్దరికీ సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదు, టాలెంటు లేదు. కానీ ఈ రోజున నందమూరి వంశంలో వంశోద్ధారకుడు, ముఖ్యంగా మళ్ళీ రామారావు గారిని మనం చూస్తున్నాము అన్నటువంటి భావన కలిగించే మా బాలయ్య బాబు తను చరిత్ర సృష్టిస్తున్నాడు. చరిత్ర ఏమిటి అంటే సాహసోపేతమైన చరిత్ర ఇది. తండ్రి గారి బయోపిక్ తీయడం అంటే చాలా గొప్ప సాహసం. కానీ ఆయన తీయగలరు. ఎన్టీ రామారావు గారి పోలికలు చాలా ఉన్నాయి, శారీరకంగా మరి డైలాగు పదంగా అన్ని రకాల. అందుకనే ఆ ధైర్యంతోనే బాలయ్య బాబు ఈ బయోపిక్ ఆఫ్ ఎన్టీఆర్ తీయడం చాలా ఆనందించవలసిన విషయం. Hi, this is Nitya Menon. Hi, this is Isha Rebba. Hi guys, name me Nikhilni. Hi, this is Bhumika. For all the latest movie review, Interviews, Latest updates, subscribe IG Telugu. please subscribe to IG Telugu.